హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ 9. అభి, దాని వయసు చాలా తక్కువ. ఇద్దరు పిల్లలను క్యారీ చేయాలి అంటే దాని మనసు ప్రశాంతంగా ఉండాలి. టైంకు దానికి ఇష్టమైనవి చేసి పెట్టాలి. అది మారేదాకా ఎదురు చూడటం కలవదు కదా. అందుకనే నేనొకటి అనుకుంటున్నాను. ఇండియా రాగానే మళ్ళీ ఎత్తుకుని మన ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. హారిక గుడ్లు పెద్ద పెద్దగా చేసి చూస్తుంది. సారిక నవ్వుతూ, అలా ఎత్తుకుని వచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అన్నది. అభి, నీకు తెలియదు సారిక, ఆ 90 డేస్ నన్ను చూస్తే చుచ్చుపోసుకుంది. అలా సైలెంట్గా ఉంటుంది. బుజ్జి బంగారము అని బతిమిలాడితే నా నెత్తి మీద కూర్చుంటుంది అని బాధగా అంటుంటే, సారిక, మీ పొట్టి రాక్షసి అంట ఒక వారం ఆఫీస్కి రాదంట అనగానే అభి కంగారుగా, ఏమైంది దానికి అన్నాడు. సారిక, మీపై బెంగ పెట్టుకుందేమో, అందుకే డల్గా ఉంటుంది అంట, అందుకే 1 వీక్ లివ్ అడిగింది అని తెలిసింది అనగానే అభి బాధగా, 1 వీక్ కాదు, దానికి ఫుల్ రెస్ట్ ఇవ్వాలి. కానీ ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కదా, దాని అత్తగారింట్లో కూడా డబ్బులు పెట్టి తింటుంది అన్నాడు. సారిక ఒక్కసారిగా హారికని చూస్తే హారిక చిరునవ్వు నవ్వి నాకు తెలుసు అన్నట్టు సైగ చేసింది. సారిక, అమ్మో, నిజంగానే ఈ పొట్టి రాక్షసి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకొని, తనకు తెలియదు కదా అభి అన్నది. అభి, తెలియదు కనుక డబ్బులు పెట్టి తింటుంది, తెలిస్తే ఆ ఇంట్లో ఉంటుందో పరారైపోతుందో ఏమో. సారిక, ఎవరేమైనా అనని బలవంతంగా నా పక్కన ఉంచుకోవటమే నాకు మంచిగా అనిపిస్తుంది. దాన్ని కాపాడగలుగుతాను. దాన్ని రిక్వెస్ట్ చేసిన కొద్దీ నాకే దూరం అయ్యేలా కనిపిస్తుంది అని బాధగా ఫోన్ పెట్టేశాడు. సారిక, రెస్ట్ తీసుకో అని హారికకి చెప్తే, హారిక, మేడం, ఇద్దరం ఆఫీస్కి వెళ్దాం. ఎలాగూ మీ సార్ లేరు కదా, ఇంటి దగ్గర ఊరక ఉండాలి అంటే చిరాగ్గా అనిపిస్తుంది. మనిషి అన్నాక మన హెల్త్ చూసుకుంటూ వర్క్ కూడా చెయ్యాలి. అలా ఇలా ఉండటం నాకు నచ్చటం లేదు అన్నది. సారిక, నాకు కూడా నచ్చదు, కానీ అభికి నేను స్ట్రెస్ తీసుకోవటం, నువ్వు స్ట్రెస్ తీసుకోవటం నచ్చదు. అలా అని ఏదో బందీలను చెయ్యాలి అని కాదు, కానీ మగవాళ్ళగా మేము చేస్తున్నాము. మీరు స్ట్రెస్ అయ్యి మేము స్ట్రెస్ అయ్యి ఇంటికి వచ్చాక లైఫ్ గందరగోళంగా ఉండకూడదు అనేది అతని భావన అంటుంటే, హారిక, బయటికి వెళ్ళినంత మాత్రాన వర్క్ చేసే ఆడవాళ్ళు ఇంటికి వచ్చాక ఏమీ చెయ్యరు అనేది అబద్ధం. అది మన మనసులో ఉంటుంది. ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంటే బయట వర్క్ లైట్ది తీసుకుంటారు. బయట వర్క్ ఎక్కువగా ఉంటే ఇంట్లో మెయిడ్లని పెట్టుకొని చేయించుకుంటారు. ఏదేమైనా మనం హ్యాపీగా ఉంటూ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతూ హెల్తీగా ఉండటం నాకైతే ముఖ్యం మేడం. మీరు వస్తారా రారా నాకైతే తెలియదు, కానీ నేనైతే రేపు ఆఫీస్కి అయితే వెళ్తాను. ఇలా జైలు గోడల మధ్య ఉండటం నా వల్ల కాదు అని. అలా అని నేనేమి బ్రిలియంట్ కాదు. మా మమ్మీ డాడీ ఏ ఇయర్లో నా సబ్జెక్టులు పోతే ఆ ఇయర్లో పెళ్లి చేస్తాను అంటే స్టడీ కంప్లీట్ చేయాలి అని బట్టి బట్టి చదివాను. నాకున్న చిన్న ప్రపంచంలో నేను ఆనందంగా ఉండటం నాకు ఇష్టం. ఎవరికి హెల్ప్ చేయాలి అనే గుణం నా దగ్గర లేదు. ఎందుకు లేదంటే నా దగ్గరే లేదు కనుక. ఎవరి లైఫ్లో జోక్యం చేసుకోను. నా లైఫ్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను. నాకున్న చిన్న ప్రపంచంలో నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. హారిక సారికను కూడా రమ్మనేది ఎందుకంటే, మన తప్పు మనం ఒప్పుకోవాలి, తప్పు లేదు. హారికకి వేరే వాళ్ళ లైఫ్లో జోక్యం చేసుకోవటం ఇష్టం ఉండదు. మంచి చెడు చెప్పాలి అన్న ఆలోచన ఉండదు. కానీ సారిక మంచిని వివరిస్తూ చెడును కూడా నిదానంగా చెప్పే విధానం, ఆమె మాట ఎవరినైనా వినటానికి ప్రయత్నిస్తారు. తను 4 గోడల మధ్య ఉండి తన లైఫ్ ఇలా అయింది ఏంటి అనే దానికంటే, హాస్పిటల్లో ఉండి కూడా అంత పెద్ద హాస్పిటల్ మెయింటెనెన్స్ చేస్తున్న కీర్తనకి ఆమె చెప్పిన విధానం, ఎవ్వరిని నొప్పించకుండా టీచర్లా చెప్పటం, అది ఒక టాలెంటే. హారికకి కోపం వస్తే తిట్టేస్తుంది, కానీ ప్రేమను చూపించలేదు, పొందాలని మాత్రమే చూస్తుంది. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిలా ఉండటం సహజం. సారిక అలా కాదు, కోపాన్ని చూపించదు, ప్రేమను మాత్రమే చూపిస్తుంది. అందుకే ఆమె చెప్తే ఎవరైనా వినటానికి ఇష్టపడతారు.
అలా సారిక ఎంతో మంది అమ్మాయిలకు మోటివేట్ చేయగలదు, అవసరమైతే శిక్షించగలదు అని ఆమె విషయంలో కైలాస్‌నే శిక్షించిన విధానం హారికకు చాలా నచ్చింది. అంత ధైర్యం చేయటం, అది తన పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచించకుండా తెగించటం. సారిక లాంటి వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగం. అందులో తను రూమ్‌లో ఉంటే కేవలం అభి కోసమే జీవించాలి అంటే తన జీవితాన్ని డిఫెండబుల్‌గా చేసుకోవటం హారికకి నచ్చలే. తనున్న సిట్యుయేషన్‌లో ఫ్రీ బర్డ్‌గా హ్యాపీగా ఉండాలి అనేది హారిక ఉద్దేశం. అందుకే మెల్లిగా సారికని ఇంటి నుంచి సొసైటీలోకి ధైర్యంగా వెళ్ళటానికి ఆమెతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది అలా. సారిక రేపటి నుంచి వెళ్దాము కానీ మరి నా పరిస్థితి నువ్వు నాకు తోడుగా ఉంటావా అన్నది. హారిక మీ సారు వచ్చే వరకు తోడుగా ఉంటాను, తర్వాత ఉండను అన్నది. సారిక నవ్వుతూ మనసులో మా సారు అంట, హారికకి ఏమవుతాడో అని అనుకుంటూ ఈసారి బాబు పాపని చూస్తే లేపుకుని వచ్చేస్తాను అంటున్నాడు. అందులో ముద్దబంతి పువ్వులా ముద్దుగా అవుతుందేమో. ఆడవాళ్లకే ఈర్ష్య పుట్టేలా ఉంది. ఇక అభికి ఎలా ఉంటుంది? అలా సారిక ఆలోచిస్తూ సరే సరే అన్నది. అలా రెస్ట్ తీసుకుంటుంటే అభికి తెలియదు కదా సారిక హారిక ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు అని. హారికకి వీడియో కాల్ చేశాడు. హారిక వీడియో కాల్ డిస్కనెక్ట్ చేసి మామూలు కాల్ కనెక్ట్ చేసి ఏంటి అన్నది. అభి అంటే నాపై బెంగ పెట్టుకొని నువ్వు హెల్త్ పాడు చేసుకుని ఆఫీస్కి లీవ్ పెట్టావట కదా, నీ బెంగ తీర్చుదామని ఫోన్ చేశాలే. అయినా వీడియో కాల్ అటెండ్ చేస్తే నీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా అన్నాడు. హారిక ముసిముసిగా నవ్వుకుంటూ మరి కరిగిపోతాయి కదా, మీ చూపులతో నా బాడీని తినేసేలా చూస్తుంటే అది కరిగిపోతుంది, అందుకని వీడియో కాల్ అటెండ్ చేయలేదు చెప్పండి అన్నది. అభి ఒసై పొట్టి రాక్షసి, నన్ను అంటున్నావు కానీ నా టచ్చు నా చూపులు నీకిష్టమే కదనే. ఒక్కరోజు టచ్ చెయ్యలేకపోతే బేలగా అయిపోతావు కదా, బడాయి మాటలు మాత్రం బాగా చెప్తావు అంటుంటే హారిక ప్రవల్లిక చేసిన దానికి తన మాట పడుతుంది కానీ తనని బయట పెట్టలేక మౌనంగా ఉంటుంది. అయినా హారిక మనసులో కూడా అదే ఉంది. కాకపోతే చెప్పే గుణం పాప దగ్గర లేదు కదా, అందుకని ఎటకారంగా అవును బాబు, తమరు చూపులు తమరు టచ్ లేక నా బాడీ అల్లల్లల్లాడిపోతుంది రా, మరి ఇప్పుడు 10 నిమిషాల్లో వస్తే నీకు కావలసిన విందు భోజనం పెడతాను అని అన్నది. అభి అబ్బా, టైం చూసి కొడతావే చిలకలా, ఎంత బాగా పలికావే. ఎలాగో 10 నిమిషాల్లో రాలేను, వచ్చినా కానీ తమరు డాక్టర్ వద్దన్నారు అని పిల్లిలా కూతలు కూస్తావు కదా. కానీ ఏదేమైనా విందు భోజనం అన్నావే, అది మాత్రమే సూపరే పొట్టి రాక్షసి. నేను కూడా ఆ విందు భోజనం కోసం నా బాడీ మలామలా మాడిపోతుంది అని కొంటెగా అన్నాడు. హారిక బాడీలో అంత వేడి ఉండటం మంచిది కాదు, వెళ్ళి ఏసీలో బజ్జొండి దుప్పటి కప్పుకొని గుడ్ బై అంటూ కాల్ కట్ చేసింది. అభి సెల్లు చూసుకుంటూ ఎంత టార్చర్ పెడుతున్నావే పొట్టి రాక్షసి, మాట్లాడుతుంటే సెల్ కట్ చేయటం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం, నీకు ఇదేం పోయే కాలమే. అలా నువ్వు చేస్తుంటే నా చిట్టి గుండె బాధపడుతూ నిన్ను మామూలుగా టార్చర్ పెట్టాలని అనిపించట్లే, ఒక రేంజ్లో టార్చర్ పెట్టాలనిపిస్తుంది. ఎప్పుడో తీర్చుకుంటా అని కసిగా అనుకుంటున్నాడు. హారికకి ఆ ఒక్క రోజుకే హాస్పిటల్లో ఉండటం చిరాగ్గా అనిపించింది. అలా సారికతో మేడం మనం ఒకసారి జైలుకి వెళ్దామా, మీ పరిస్థితిని మీ మరిది గారిని ఇలా చేసింది ఎవరు నాకు తెలుసు కానీ ఒక ఆడదయ్యుండి అలా ఎందుకు చేసింది, తనకు మీ సారు పనిష్మెంట్ ఎలా ఇచ్చాడు తెలుసుకోవాలని ఉంది అన్నది. సారిక నవ్వుతూ మనం అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటూ వీడియో కాల్ కనెక్ట్ చేసి జైలర్ గారికి ఫోన్ చేసి ఆమెతో మేము మాట్లాడాలి అన్నది. అతను ఓకే మేడం మాట్లాడిస్తాను అని సెల్లు తీసుకుని వెళ్ళి ఆమె ఉన్న జైలు గదికి వెళ్ళి మీతో హారిక మాట్లాడుతుందంట, మాట్లాడతారా అంటే ఆమె పరుగున వచ్చి మాట్లాడతా అని అన్నది. హారిక ఆమెను చూడగానే రగిలిపోయింది. తనతోటి ఎంత అమాయకంగా నటించింది, అలా చేసింది అని కోపంతో బాగుందా జైల్లో, అయినా ఆడపిల్లవై కొద్దిగా అయినా బుద్ధి ఉండాలి అలా చెయ్యటానికి అని కోపంగా అన్నది. ఆమె నా బుద్ధికేంది బానే ఉంది, అయినా ఆడది మోసం చేసింది అంటే మగాడు చచ్చిపోవటమేంది దరిద్రం, కానీ అయినా మగాడి సొమ్ము ఏం పోతుంది, నా మానాన్ని ఎరగా వేశాను, డబ్బు రాబట్టాను, ఇదో పెద్ద నేరము అని తీసుకువచ్చి ఇందులో పెట్టారు అని అమ్మాయి కోపంగా అంటుంటే హారిక అలా అనుకున్నప్పుడు సెక్స్ వర్కర్గా మారినా కానీ చాలా డబ్బులు వస్తాయి కదా అన్నది.
ఆ అమ్మాయి సెక్స్ వర్కర్ అంటే చిన్న చూపు చూస్తారు. అలా ఇలా లవ్ అని చెప్తే ఎంజాయ్ ఉంటుంది, మజా ఉంటుంది, డబ్బులు వస్తాయి. అలా మాయలో పడి మగవాడు డబ్బులే పోగొట్టుకుంటాడు. సెక్స్ వర్కర్ల దగ్గరికి వచ్చిన వాడినేమో మగాడు అంటారు. వీళ్ళనేమో చిన్న చూపు చూస్తారు. ప్రేమ అంటే అదొక పెద్ద ట్యాగు. అందుకే అది చూజ్ చేసుకున్నా. అయినా ఆడపిల్లని మోసం చేశాడు అంటే ఒకరోజు ఏదో ధూమ్ ధామ్ చేస్తారు మగవాడిని. వాడు హ్యాపీగా బయటపడతాడు. నా మానాన్ని అమ్ముకొని నేను డబ్బులు సంపాదిస్తే నన్ను జైల్లో పెట్టారు. అదేందో అభి తమ్ముడు నా వల్ల చనిపోయాడు అని నన్ను పెట్టారు. కానీ మగాడంత వీక్గా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పైకి పోయేవాడే. నేను 100 మందిని ట్రాప్ చేశా, 99 మంది చావాల, ఈడొక్కడు చచ్చి నన్ను కూడా ఇక్కడ పెట్టారు అంటుంటే హారిక, నీకు ఉండే పర్సనల్ నీకుంది, నీకుండే రీజన్ నీకుంది. కానీ నా సెల్లుతోటి నువ్వు చేసినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ముగ్గురి జీవితాలని అగాధం చేసినందుకు ఆ పనిష్మెంట్ నీకు అని కోపంగా అంది. ఆ అమ్మాయి, హలో మేడం, అతను నా లవ్ మాయలో ఉండమని నేను చెప్పలే. నెక్స్ట్ వచ్చేసి తమ్ముడికి అలా అయింది అని, తన భార్యకు అలా జరిగింది అని నిన్ను పట్టుకొని నాకు పనిష్మెంట్ ఇస్తున్నాను అనుకుని నీకు ఇచ్చాడు. ఇక్కడ ఆ మగాడు కూడా పనిష్మెంట్ పేరుతో ఒక ఆడదాన్ని అలాగే వాడుకున్నాడు. అన్న ఒకల, తమ్ముడు ఒకల. అన్న వాడుకున్నందుకు నీ దృష్టిలో రాక్షసుడయ్యాడు, తమ్ముడు నన్ను వాడుకుంటే అతని దృష్టిలో రాక్షసిని అయ్యాను. అప్పుడే నాకు అనిపించింది, అనవసరంగా నీ ఐడి వాడుకున్నాను. నా ఐడి వాడుకుంటే నాకు పనిష్మెంట్ ఇస్తే చక్కగా రెండో పెళ్ళంగా హ్యాపీగా ఇలాంటి పనులు చేయకుండా సెటిల్ అయిపోదును, ఇక్కడ ఉండపోదును. నేను కూడా ఫస్ట్ టైం బాధపడ్డాను, నీకు వచ్చిన ఛాన్స్ నాకు రాలేదు అని. ఇక ఇందులో అతని భార్య అలా కావటానికి నేను కారణమంటే అది తప్పు. ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అతని కథను అంతమైపోవాలి. కానీ తన పక్కన ఒక మనిషి తనను నమ్ముకొని ఉంది అని ఆలోచించని వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నా దృష్టిలో. నా వల్ల సారికకు అలా అయింది అని ఈ పనిష్మెంట్ నేను తీసుకోవాలి అని నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను పోరాడితే నేను బయటికి వస్తా. తప్పు చేసినా నాలో న్యాయం ఉంది. బకరాలా ఉండమని మగాడినికి నేను చెప్పలేదు. నా లైఫ్లో జరిగినవి మగాడి చేత ఆడది మోసపోయింది. ఆ కచ్చాకి నేను మగాడిని ఇలా చేశాను. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఈడ నేను బయటికి రావటానికి ఛాన్సు ఉన్నా కానీ పనిష్మెంట్ దేనికి తీసుకుంటున్నానో తెలుసా? అతని భార్య పరిస్థితికి పరోక్షంగా నేను కారణమని మాత్రమే. నీకిచ్చిన పనిష్మెంట్ నాకిస్తే సూపర్ ఉండేది లైఫ్. ఆమె చేసుకున్న పుణ్యమో, నీ మొగుడు చేసుకున్న పుణ్యమో నేను మిస్ అయ్యి నీకు అదృష్టం వచ్చింది. నీ మనసుకు అది అదృష్టం అంటే అదృష్టం, దురదృష్టం అంటే దురదృష్టం. ఎలాగో నేను పనిష్మెంట్ తీసుకుంటున్నా కదా, ఇంతకంటే వేరేదైతే ఉండదు. ఇంకేం అడుగుతావు నన్ను క్వశ్చన్స్? నువ్వు నీ 4 గోడల మధ్య ఉన్న ప్రపంచంలోనే ఆనందాన్ని వెతుక్కుంటావు. నీలా ప్రపంచం లేదు. నీలాంటి అమ్మాయిని అభి తాలి కట్టి పనిష్మెంట్ పేరుతో ఏదో చేశాడు. కానీ నువ్వు బయట ప్రపంచంలో తిరిగితే తాలి ఏముండదు. నీ అందాన్ని సొంతం చేసుకోవటానికి ఎప్పుడు సొంగ కారుస్తారు. ఆ సొంగ కార్చేదాన్నే నేను క్యాష్ చేసుకున్నా. లేరంటారా అలాంటి వాళ్ళు నీ లైఫ్? నీ ఇష్టం లేకుండా నీ బాడీని తాకాలని చూసిన వాళ్ళు? ఇప్పటి వరకు అమ్మా నాన్న చదువు చెప్పించారు, వెంటనే వేరే కుటుంబంలోకి వెళ్ళావు కాబట్టి నీకు తెలియదేమో అన్నది. హారికకు అది నిజమే అనిపించింది. తన కుటుంబంలోనే మనుషులే, కైలాస్ లాంటి వాళ్లే అలా చేయాలని చూశారు అని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి, నీ ఐడి వాడుకోవటం వల్ల నేను నష్టపోయాను. ఎందుకంటే నాకు రావాల్సిన ఛాన్స్, లక్కు అభి పనిష్మెంట్గా ఇచ్చినా నాకు హ్యాపీనే కదా అన్నది. హారిక ఇక అమ్మాయితో మాట్లాడటానికి ఆమె మనసు అంగీకరించక ఫోన్ కట్ చేసింది. ఆమె అభి జీవితంలోకి వెళ్ళటం అదృష్టమా దురదృష్టమో తెలియదు. అభి అదే రోజు ఆ చాటింగ్ చూపించి కటకటాల వెనక్కి పంపిస్తే నేను అలాంటి దాన్ని కాదు అని పోలీసులు చెప్పినా నమ్మరు, కోర్టుకు చెప్పినా నమ్మరు. ఎందుకంటే పోలీసులకు డబ్బు వెదజల్లే అంత ఆమె దగ్గర లేదు. కోర్టులో న్యాయదేవతకి కళ్ళకు గంతలు ఉంటాయి. అది ఏ సాక్ష్యమైనా వాళ్ళకి అనవసరం. ఆ సాక్ష్యాన్ని చూసి శిక్ష వేస్తారు. వ్యవస్థ మారదు కనుకనే ఒకప్పుడు అమ్మాయిలు మోసపోయారు, ఇప్పుడు అబ్బాయిలు మోసపోతున్నారు. అదేం చిత్రమో, అమ్మాయి మోసపోయినప్పుడు వాడు మగాడుగా తిరిగాడు, అబ్బాయి మోసపోతే అమ్మాయిని బజారు దానిలా చిత్రిస్తున్నారు. ఎప్పుడు చూడు ఆడదాన్ని చిన్న చూపే కదా మగవాడు చేతిలో. అలా అని అందరూ ఆడవాళ్ళు మంచివారు కాదు, అందరూ మగవాళ్ళు మంచివారు కాదు. వాళ్ళ రాతలను బట్టి వాళ్ళ చుట్టూ మనుషులు మంచి మనసులా చెడ్డ మనసులతో ట్రావెల్ చేయటం ఉంటుంది. ఏదేమైనా సొసైటీని
24 గంటలు చిన్న, పెద్ద, ముసలి, ముతక అనేది లేకుండా కామం అనేది అంతర్గతంగా నడుపుతున్న ఒక చర్య. అందుకనే వాయు వరసలు లేకుండా, వయసు భేదాలు లేకుండా ఎన్నో వికృతమైన వార్తలు వింటున్నాము. ప్రపంచం ఎంత టెక్నాలజీ నేర్చుకుంటుందో ఆ టెక్నాలజీ వల్ల వచ్చిన మంచి ఎంత ఉంటే చెడు అంత ఉంటుంది. ఎవరు మనస్థితిని బట్టి వాళ్ళు మంచి వైపా చెడు వైపా నడుస్తారు అని హారిక ఆలోచించుకుంటుంది. మరుసటి రోజు హారిక సారిక ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. అఖిల్ సారికాని, నువ్విలా వస్తే సారిక వాడు నన్ను బ్రతకనిస్తాడా అని కోపం చేశాడు. హారిక, హలో అఖిల్ సార్, ఎవరు బ్రతకనియరు? సారిక మేడాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు 4 గోడల మధ్య ఉంచుతాను అనే మంత్రాలయమైన పూజారి చదివించలేదు. తను స్వేచ్ఛగా బ్రతికే ఛాన్స్ తనకుంది. ఒక ఇంటి ఇల్లాలుగా ఆ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుతూ తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రతి ఆడదానికి స్వేచ్ఛ ఉంది. ఆ పరువు ప్రతిష్టలు కూడా కుటుంబంలో ఉంటే నిలుపుతుంది, లేకుంటే తన కాళ్ళ మీద తను బ్రతకటానికి ఛాన్స్ ఉంటుంది. పెళ్ళయింది బందీని చేసి ఉంచాలి అని చూడకండి. ఆమె ఇష్టంగా ఆమె ఉంటానంటే అది తన ఇష్టం అని కోపం చేయగానే అఖిల్ తలగొక్కుంటూ సైలెంట్ అయిపోయి తర్వాత అభికి ఫోన్ చేశాడు. అభికి ఏమీ అర్థం కావటం లేదు. హారికనే 1 వీక్ రెస్ట్ తీసుకుంటాను అన్నది, తను వచ్చింది, సారిక ఎందుకు వచ్చింది అని సారికకి ఫోన్ చేశాడు. సారిక చెప్పు అభి అంటే, అభి ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని కాస్త కోపంగా అడిగాడు. సారిక, అదేంటి అభి, నేను ఆఫీస్కి రాకూడదా? ఇంట్లో బోరుగా ఉంటుంది, అందుకే వచ్చాను. నీ పొట్టి రాక్షసికి కూడా ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే బోరుగా ఉంది అని ఈరోజు వచ్చిందంట అంటుంటే, అభి, ఆ తింగర్ది నేను చెప్తే వినదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటూ దాన్ని కూడా జాగ్రత్తగా చూడు. స్ట్రెస్ ఏమీ ఇద్దరు పెట్టుకోకండి అని చాలా జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా సారిక హారిక ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. అయినా కానీ హారిక మేడం అంటుంటే అమ్మ అంటాను అన్నావు అని సారిక అన్నప్పుడు, హారిక, మీ ఫ్యామిలీ, అభి ఫ్యామిలీ మొత్తం నాకు A to Z కొంచెం కూడా అబద్ధం ఆడకుండా చెబితే నేను మీ మనిషిని అనుకుంటారు కనుక నేను నా మనిషి అని అది కూడా అమ్మ అనను, మమ్మీ అనను, మాతాజీ అనను, కానీ సారికమ్మ అంట. అది నా మనసుకు నిన్ను మనస్ఫూర్తిగా పిలుస్తున్న మాట, కానీ ఎటకారంగా కూడా అనిపిస్తుంది. కానీ నేను ఎటకారంగా అనను, ఊరకనే అమ్మ అంటే నేనేదో అడుక్కున్నట్టు ఉంటుంది. మమ్మీ అంటే అంత బాగుండదు, మాతాజీ అంటే అది అంత బాలేదు, అందుకే సారికమ్మ అంట. అలా ఎందుకంటాను అంటే రీజన్ కూడా చెప్తా. సారిక అంటే మధురమైన గాత్రం ఉన్నవారు, అంటే తీయని మాటలు, తీయని పాటలు. అలా నా మనసుకు మీరు మంచి మాటలు చెప్పే అమ్మ కాబట్టి మీ పేరుని సార్థకం చేస్తూ సారికమ్మ అంటాను. సారిక నవ్వుతూ, నా పేరు మీనింగ్ చెప్పావు, మరి నీ పేరు హారిక అంటే అద్భుతం, అందం, నీ సొంతం కదా అంటుంటే, హారిక, ఆ అద్భుతం నీ మొగుడికి, అందం అంటే గాడ్ గిఫ్ట్, నీ మొగుడికి అద్భుతంగానే కనిపిస్తాను కదా అని చిలిపిగా అన్నది. హారిక అల్లరి మాటలతో సారికకి టైం తెలియకుండా ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. హారికకి అభి గురించి, తన ఫ్యామిలీ గురించి, సారిక గురించి, తన ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పింది. అలా టైం వాళ్ళ మధ్య తెలియకనే 4 రోజులకు వస్తాను అన్న అభి 2 నెలలకు రావటం జరిగింది. అప్పటికి హారికకు 5వ నెల. సారిక తనని జాగ్రత్తగా చూసుకోవటం, కీర్తన ట్రీట్మెంట్ చాలా హెల్దీగానే ఉంటుంది. హారిక సారికని సారికమ్మ అన్నా కానీ ఒక తల్లిలా హారికనే చాలా ప్రేమగానే చూసుకుంటుంది. అలా అభి వచ్చేటప్పుడు తన పక్కన శ్రీవరియని తీసుకొని వచ్చాడు. ఇప్పటి వరకు హారిక సారిక దగ్గర ఉన్నది అని అభికి తెలియదు. అభి గుమ్మంలో శ్రీవర్యతోటి కనిపించగానే హారిక మనసు ఒక్కసారిగా పులకించిపోయింది అభిని చూశాక. సారిక వీడియో కాల్లో అటెండ్ చేస్తుంది, కానీ హారిక ఎప్పుడు చెయ్యలేదు. ఒక్కసారిగా అతనిని చూడగానే కాస్త బాధగా అనిపించింది. చాలా తగ్గిపోయాడు. సారిక భార్య గర్భంతో ఉంటే సవరం చేయించుకోకూడదని చెప్పటం వల్ల బాబుకి గడ్డం పెరిగింది, మీసాలు పెరిగాయి, జుట్టు కూడా పిచ్చివాడిలా పెరిగింది. అలా అభిని చూసిన సారికకి బాధగా అనిపించింది. పక్కన అమ్మాయి ఎవరో ఆమెకు తెలియదు, అయినా కానీ అభిని అనుమానించదు కనుక అతనే చెప్తాడు అని చూస్తుంది. హారిక అభిని చూసి నవ్వుకుంది, పిచ్చివాడిలా తయారయ్యాడు అని. పక్కన శ్రీవర్య చాలా అందంగా ఉంది. ఇద్దరిని అలా చూసి కోపంగా అభిని చూసింది. అభి పిచ్చివాడిలా హారికను చూస్తూ, ఇది ఇక్కడ ఉంది, అసలే మెంటల్ది, కనీసం నేను చెప్పేదాకా కూడా వినదు,
ఇప్పుడు ఏమి యుద్ధం మొదలు పెడుతుందో అని పాపం భయంతో గజ 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 వణికిపోతున్నాడు. శ్రీవర్య ఎవరు? అభి పాస్పోర్ట్లో శ్రీవర్య తన భార్య అని హారిక అభికి ఎలా చెప్తుంది? ఆ రీజన్తో హారిక ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది? సారికకి శ్రీవర్య అభి భార్య అనే హారిక అనగానే సారిక పరిస్థితి ఏమిటి? సారిక ఇప్పటి వరకు ఇక తన ఫ్యామిలీకి ఏ కష్టాలు లేవు అనుకుంటే హారిక అలా వెళ్ళిపోతుంటే ఆమెను ఆపలేక నిస్సహాయంగా బాధతో అభిని అనుమానిస్తుందా? రేపటి నుంచి హారిక చూపించే చుక్కలకు అభి ఏం చేస్తాడు? ఇటువంటి ఉత్కంఠభరితమైన సన్నివేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చెయ్యండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.